హర హర మహదేవ శంభో శంకర్ నమశివాయ. జూలై 19 శనివారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి తప్పకుండా ఫాలో అవ్వండి. ముందుగా మేషరాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంతకు పూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి. సాయంత్రం మీరు నడకకు వెళ్ళినప్పుడు తక్షణ ప్రేమ మీకు ఎదురవుతుంది. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడిపోతుంది. మీ కుటుంబంతో కలిసి మీ దగ్గరి బంధువుల ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ఇది మంచి రోజుగానే ఉంటుంది. అయినప్పటికీ మీరు మీ పాత చెడు జ్ఞాపకాలను లేవనెత్తి వాతావరణాన్ని పాడు చేయకండి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక ఆవుకు ఆకుపచ్చని పశుగ్రాసంగా పెట్టండి. పశుగ్రాస పెట్టడం వల్ల మీరు ఒంటరిగా ఉన్నాను అనేది అనుభూతి అనేది తొలగిపోతుంది. ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి. కుటుంబం పర్వాలేదు. ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చేయడం వలన పనులో లీనమవ్వండి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు. వారు మీ కలలు, కోరికలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశించవద్దు. దానికి బదులు ఆ కోరికను పూర్తిగా రూపుమాపేలాగా మీ స్టైల్ని మార్చండి. ఈరోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురవుతుంది. మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవటం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశ చెందుతారు. కానీ ఈరోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం దొరుకుతుంది. ఈరోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు. అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు. మీకు సంబంధించిన వారితో మీరు ఆనందాన్ని పంచుకోవడం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ప్రజలకు, పండితులకు, మేధావులకు, విద్యావేత్తలకు గౌరవం ఇవ్వండి. మంచి కుటుంబ జీవితం అనేది ఉంటుంది. ఈరోజు సంపద, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీలో కొంతమంది శక్తి లేని మీతో ఆలస్యంగా ఓవర్ టైం చేస్తున్నారు. ఆఖరుగా మీరు వినాల్సింది ఏంటంటే ఈ రోజంతా ఒత్తిడి, సందిగ్ధత మిగిలే రోజు అవుతుంది. మీరు ఈరోజు ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ తండ్రి గారిని లేదంటే తండ్రి వారిని సలహాలు, సూచనలు అడగండి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించలేకపోవడం వల్ల మీకు రోజంతా ఆహ్లాదకరమే అవుతుంది. అయితే ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన. మీకు ప్రియమైన వారికి మంచి జరుగుతుంది. మీరు మీ సమయాన్ని, అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకు అంటే వారితో సమయాన్ని గడపలేకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు. మీరు మీకు ఇష్టమైన పాటలను వినటం, టీ కన్నా లేదా కాఫీ కానీ తాగటం ఆహ్లాదంగా ఉంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, శివునిపై పంచమతి అభిషేకాన్ని జరిపించండి. ఆరోగ్యం బాగుంటుంది. సో ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంపద పర్వాలేదు. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీరు కనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అదనపు విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తుంది. అసలు అనుకోని మార్గాల ద్వారా ఈ రోజు మీరు ఆర్జించగలుగుతారు. మీరు రిలాక్స్ అయి సన్నిహిత మిత్రులు, కుటుంబంతో గడుపుతూ సంతోషంగా ఉంటారు. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. మీరు ఈరోజు మంచి నవలను కానీ మ్యాగజైన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు. మీ జీవిత భాగస్వామి మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు కనిపిస్తుంది. తన నుంచి ఈరోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ని అందుకుంటారు. మీ విషయాలు ఆసక్తికరంగా అనిపించడానికి మీరు మీ అనుభవాన్ని అతిశయోక్తి చేసుకుంటారు. అలా చేయొద్దని మీకు సలహా ఇస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, వ్యాధులు అలాగే లోపాలను వదిలించుకోవడానికి 15 నుంచి 20 నిమిషాలు ఉదయాన్నే సూర్యకాంతిలో స్నానం చేయండి. అమ్మాయిలైతే బట్టల మీదే స్నానం చేయండి. ఈరోజు మీకు సంపద, కుటుంబం పర్వాలేదు. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ఆరోగ్యం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఇక సింహరాశి విషయానికి వస్తే మీకు మీరే మరింత ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతను పెంచుతుంది. కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ, ద్వేషం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచుకోవాలి. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందటంతో ముగింపుకొచ్చేలా ఉంటాయి. ఇంటిలో పరిస్థితులు అంత సంతోషకరంగా, నిదానంగా ఉండలాగా కనిపించ లేదు. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందడం మంచిది. ఈ రోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. కళ్ళే అన్నీ చెబుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో భావోద్వేగ పరంగా మీరు ఈరోజు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు. ఈ రోజు మీ యొక్క పిల్లలను దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకుంటారు. దీనివలన వారు ఈ రోజంతా మీ పక్కనే ఉంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబం ఆనందం సంపాదించడానికి ఎరుపు గులాబీలను పెంచుకోండి. వాటిని జాగ్రత్తగా ఉంచుకోండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే విచారాన్ని తరిమివేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. ఇంటిలో పరిస్థితులు అంత సంతోషకరంగా, నిదానంగా ఉండేలాగా కనిపించడం లేదు. అంతులేని ఆత్మీక ఆనందం తాలూకు అనుభూతి ఈరోజు మీరు అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు. కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. అవును, ఆ విషయాన్ని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు రుజువు చేసి చూపిస్తారు. మీ నక్షత్ర గోచారం మీరు మీ స్నేహితులతో ఆనందిస్తారు అని తెలుసుకుంటారు. కానీ కొంతవరకే బాగుంటుందనేది గుర్తుంచుకోండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబంలో ఆనందం పెంచడానికి ఇంట్లో మీగడ లేదా తెలుపు రంగు పదార్థాలు ఏదైనా తినండి. ఈరోజు ఆరోగ్యం, సంపద కొంచెం ఓకే. సో ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఉద్యోగ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశి విషయానికి వస్తే మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తుంది. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు. కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు. తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. ప్రేమ ఒక ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలకల వంటిది. ఈ రొమాంటిక్ ఫీలింగ్ను ఈరోజు మీరు అనుభూతి చెందుతారు. ప్రయాణం ఖర్చుదారి పని కానీ ప్రయోజనకరమే. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక అద్భుతమైన రోజుగా ఈ రోజు మిగిలిపోతుంది. ఈరోజు మొక్కలు పెంచుకోవడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది పర్యావరణానికి కూడా మంచిది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, నిరంతర ఆర్థిక వృద్ధి కోసం నపుంసకులతో అమర్యాదగా లేదా అగౌరవంగా ప్రవర్తించొద్దు. ఎందుకు అంటే వారు అంగారక గ్రహంచే పాలించబడుతూ ఉంటారు. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సంపద, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం జాగ్రత్త. చికాకును, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందటంతో ముగింపుకొచ్చేలాగా కనిపిస్తాయి. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. మీ స్వీట్ హార్ట్కి మీ భావనను ఈరోజు అందచేయాలి. రేపైతే ఆలస్యం అయిపోతుంది. మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వలేరు. అందువల్ల మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారి ముందు ఉంచుతారు. ఈ రోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకండ్ల మీద తన ముద్దుల మందులతో దూరం చేసేస్తారు. మీ తండ్రి గారు మీ కొరకు ఒక ప్రత్యేకమైన బహుమతి తెస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక మట్టి పిగ్గీ బ్యాంకులో నాణ్యాలను సేవ్ చేయండి. ఈ సేవ్ చేసిన డబ్బుతో పిల్లలు, యాంత్రికులకు సహాయం చేయండి. మొదలైన ఆరోగ్య ప్రయోజనాలు అనేది అద్భుతంగా ఉంటాయి. ఈరోజు ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఒత్తిడిని తొలగించుకోవడానికి మీ పిల్లలతో విలువైన సమయాన్ని కొంతసేపు గడపండి. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి. అత్యద్భుతమైన లాభాలను తెచ్చిపెడతాయి. ఇతరుల సలహాల మేరకు వింటూ పనిచేయడమే తప్పనిసరిగా అయ్యే రోజవుతుంది. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు. మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీస్లో ఉన్న ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఈ రోజు మీ ఖాళీ సమయాన్ని కూడా
ఆఫీసుల కొరకు ఉపయోగిస్తారు. పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమేనని వాళ్ళు నిజానికి అబద్ధం చెబుతున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఈ రోజు మీరు ఉత్సాహభరితంగా పనిచేసే తీరు మీ సహోద్యోగులను ఆకర్షిస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఉదయాన్నే పెద్దల పాదాలను తాకండి. తద్వారా కుటుంబంలోని పెద్దల దీవెనలను పొందండి. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది. కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే వైకల్పాన్ని అధిగమించడానికి మీకు గల అత్యద్భుతమైన మేధాశక్తి సహాయపడగలుగుతుంది. సానుకూలమైన ఆలోచనల వల్ల మాత్రమే మీరు ఈ సమస్యతో పోరాడగలుగుతారు. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యాలయాల్లో లీనమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. ప్రయాణం, కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన వాయిదా పడుతుంది. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. మీకు ఖాళీ సమయం దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఏమీ చేసుకోలేరు. మీ జీవిత భాగస్వామి తాలూకు బద్ధకం ఈ రోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది. మీ నక్షత్ర గోచారం మీకు స్నేహితులతో ఆనందిస్తారు అని తెలుస్తున్నది, కానీ కొంతవరకే బాగుంటుందనేది గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఎల్లప్పుడూ మంచి సంపాదన ఉండాలి అంటే మీ జేబులో వెండి ముక్కను లేదా వెండి నాణ్యాన్ని ఉంచుకోండి. ఈ రోజు మీకు ఆరోగ్యం, ఉద్యోగం ఓకే, కొంచెం పర్వాలేదు. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ హాస్య చతురత మీకు గల ప్రత్యేక భూషణం. దానిని మీ అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు అవుతుంది. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురవడం జరుగుతుంది. ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఈ రోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ, కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్ని వృధా చేస్తారు. మీకు అందమైన రొమాంటిక్ రోజు ఈ రోజు అవుతుంది. కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెడతాయి. ఈ రోజు మీరు చాలా రోజుల నుండి కలుసుకొని స్నేహితుడిని ఒకరిని కలుసుకుంటారు. కావున మీరు వస్తున్నట్టు మీ స్నేహితుడికి సమాచారం అందించండి. లేదంటే రోజు మొత్తం వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, శివలింగాలకు సాధారణంగా అభిషేకం జరిపించండి. మీ ఆర్థిక సంపద అనేది మెరుగుపడుతుంది. ఈ రోజు మీకు ఆరోగ్యం, ఉద్యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం అద్భుతంగా ఉంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెమైతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక చివరిగా మీనరాశి, మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అత్యద్భుతమైన మూడ్ని రప్పించగలుగుతుంది. ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. కుటుంబ వేడుకలు కొత్త స్నేహితులను ఏర్పరుస్తాయి. కానీ ఎంపికలో భద్రంగా ఉండండి. మంచి స్నేహితులనే వారు నిధి నిక్షేపం వంటి వారు. మంచి స్నేహితులు బదలంగా దాచుకోవాల్సిన వారు. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో, గురుద్వారాలో, ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు. అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉండండి. మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందమైన రోజు ఈ రోజే అవుతుంది. స్నేహితులతో కలిసి బాతకాని కొట్టడం మంచి విషయమే, కానీ రాత్రంతా ఆ పని చేయటం వల్ల మీకు తలనొప్పిగా ఉంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, వాదనలు నివారించడానికి ఒక పెద్ద మనిషికి ముడి బొగ్గు ఇవ్వండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, కుటుంబం బాగానే ఉంటాయి. పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి జూలై 19 శనివారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా తప్పకుండా పాటించండి. శుభమస్తు.